బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 277 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 55,370 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు అయితే నేను యాక్చువల్లీ క్లియర్‌గా మీకు చెప్పాను ఫ్రెండ్స్. మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అవుతుందని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయింది. ఎందుకంటే మనకు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ అనేది కొంచెం రిస్క్ అనమాట. ఇంకా కంప్లీట్‌గా పైకి వెళ్తుందంటే. బట్ యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో, అదే 15 మినిట్స్‌లో మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, ఒక సెల్లర్స్ దగ్గర నుంచి హ్యూజ్‌గా సాలిడ్ క్యాండిల్ వచ్చిందనమాట. దీని ఇండికేషన్ ఏంటంటే, ఇంక నెక్స్ట్ క్యాండిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుద్దనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అంతలా రియాక్ట్ అయిందనమాట ఈరోజు. గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత హ్యూజ్‌గా ఫాలో అయింది. హ్యూజ్‌గా ఫాలో అయిన తర్వాత ఇక్కడ నేను వెంటనే తీసుకున్నాను ఫ్రెండ్స్ పుట్ ఆప్షన్. ఎందుకంటే, మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుద్దని మనకు తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఒక రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. ఈ రేంజ్‌లో అయితే చాలా మందికి లాస్ వచ్చింటది. మీరు ఈ రేంజ్‌ని మనం నో ట్రేడ్ జోన్ కింద మళ్ళీ రేపటి మార్కెట్‌కి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఈ లెవెల్‌లో మార్కెట్ గనుక వస్తే మాత్రం కొంచెం రేపనే రోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అనేది హ్యూజ్‌గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ ఇదే కంటిన్యూ అవుతుందా రేపు కూడా అంటే రేపు 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్. సో, మార్కెట్ కొంచెం రికవరీ అయ్యే సైన్ ఉంది. ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే మాత్రం ఒక కుప్పకూలే అవకాశం అయితే మళ్ళీ ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు జాగ్రత్తగా గుర్తుచేసుకోండి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అందులో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.